గౌరవ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మంత్రి పెద్దలు శ్రీధరబాబు గారికి, గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, డీజీపీ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ గారికి, ఈ సమావేశంలో చాలామంది అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు, ముఖ్యమైన బాధ్యులందరూ పాల్గొనడం జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి గౌరవాన్ని పెంపొందించే విధంగా ప్రభుత్వం తరఫున ఈ గణేష్ ఉత్సవాల ఏర్పాట్లన్నీ కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా నిర్వాహకుల పరంగా, భక్తుల పరంగా, ప్రజల పరంగా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండాలనే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ప్రభుత్వం ఎన్ని రకాల కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ కూడా ప్రజల సహకారం అవసరం. గతంలో బోనాల పండుగ అయినా లేదా ఇతరత్ర రంజాన్ కావచ్చు, మొహర్రం కావచ్చు, బక్రీద్ కావచ్చు, లేకపోతే బతుకమ్మ కావచ్చు, అనేక రకాల ఉత్సవాలు హైదరాబాద్ కేంద్రంగా, నగరంగా ఘనంగా ప్రజల మమేకంతో కలిసి ఏ విధంగా జరిగిందో ఈ గణేష్కు సంబంధించిన 11 రోజుల ఉత్సవాల్ని కూడా అంతే స్థాయి లోపల నిర్వహించడానికి, జరపడానికి ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరి సహకారాన్ని సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాం. అదేవిధంగా ఎక్కడైనా అసాంఘిక శక్తులు ఏదైనా ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి సంబంధించి ఇబ్బందికరమైనటువంటి తప్పుడు సోషల్ మీడియా ప్రచారం చేసినా, ఎటువంటి పొరపాటున ఏదైనా శాంతి భద్రతలకు సంబంధించిన ఏదైనా అంశం మీద ఏదైనా పొరపాటు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నిర్వాహకులకు సంబంధించి, ఉత్సవాలకు సంబంధించినటువంటి విషయం లోపల ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా ఉత్సవాల్ని మరింత శోభాయానం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులు కావచ్చు, మిగతా రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా ఈ యొక్క మండపాల్లో వారి వారి ఆహ్వానాల మేరకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ కూడా దానికి ఎటువంటి ఆలోచన లేదు, తప్పకుండా అందరం పోతాం. అయితే ఇక్కడ నిర్వాహకులుగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కావచ్చు, ఖైరతాబాద్కు సంబంధించి కావచ్చు, బాలాపూర్కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అన్ని రకాలుగా సహకరించడానికి వారు కూడా గతం కంటే అధికారులతో ముందుగా మాట్లాడించి అన్ని రకాలుగా వారు తీసుకునే చర్యలు గతం కంటే మెరుగైన విధంగా తీసుకోవాలనేటువంటి ఒక మాటలు చెప్పిన దృష్ట్యా వారు కూడా 2-3 అంశాలు చెప్పినారు. అవన్నీ కూడా ప్రభుత్వం తరఫున సానుకూలంగానే నిర్ణయం తీసుకోవడం జరుగుతోంది. కాబట్టి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయిలో కావచ్చు, ఒక ఎంఆర్ఓ స్థాయిలో కావచ్చు, లేకపోతే ఒక జోనల్ కమిషనర్తో పాటుగా డిప్యూటీ కమిషనర్ జిహెచ్ఎంసీ తరఫున కావచ్చు, ఆ విధంగా అన్ని రకాల క్షేత్ర స్థాయిలో ఒక బాధ్యులుగా వ్యవహారం చేసి ఏదైనా పొరపాటు అయితే వాళ్ళదే బాధ్యత అనే విధంగా సమన్వయం చేసే విధంగా రాష్ట్ర స్థాయి అధికారులందరూ కూడా ఈ యొక్క హైదరాబాద్ సెంట్రిక్ కేంద్రంగా జరిగేటువంటి ఉత్సవాల లోపల నిర్వహణ కార్యక్రమాలు చేస్తారు. ప్రజలందరూ కూడా ఈ యొక్క వేడుకను తిలకించడానికి అందరూ వచ్చే విధంగా రవాణా శాఖ కూడా బస్సుల సౌకర్యాన్ని కలిగిస్తూ ఉంది. మెట్రో వారు కూడా తమ యాక్టివిటీని పెంపొందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉత్సవాలను తిలకించే విధంగా ముఖ్యంగా ఖైరతాబాద్ కావచ్చు, మిగతా గణేష్ మండపాల దగ్గర సందర్శించే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా మొబైల్ టాయిలెట్స్ కావచ్చు, ఇతరత్ర శాంతి భద్రతలు కావచ్చు, లేదా అన్ని రకాలుగా నిమజ్జనానికి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ తరఫున హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని చెరువుల లోపల మరి క్రేన్స్ ఏర్పాటు చేసి వాటి నిమజ్జనాన్ని కూడా ఎప్పుడు 48 గంటలు దాటిపోతా ఉన్నది. దాన్ని వీలైనంత తొందరగా ముగించాలి. గతంలో మీ అందరికీ తెలుసు, సెక్రటరియట్ ఉన్నా కూడా పనిచేసింది చేయలేదని కూడా సెక్రటరియట్కు పూర్తిగా చాలా మంది ప్రజలు లేదా అందరూ కూడా అందరూ వస్తూ ఉన్నటువంటి సందర్భంగా తెల్లారి సెక్రటరియట్ పనిదినం కాబట్టి అది కూడా పని జరిగే విధంగా ఉండేటువంటి విధంగా నిర్వాహకులు తొందరగా ఈ కార్యక్రమాల్ని చేయాలి అనేటువంటి చేస్తున్నాం. ఎవరి ఒత్తిడి ఎక్కడ ఏదో మమ్మల్ని నిర్వాహకులను ఎవరో ప్రభుత్వం తరఫున ఈ విధంగా ఆదేశిస్తున్నది కాకుండా ఇది అందరి పండుగ, అందరి భాగస్వామ్యం, అందరి సహకారంతో విజయవంతం అవుతుంది. కాబట్టి ఈ యొక్క గణేష్ వేడుకల్ని విఘ్నాలు లేకుండా భవిష్యత్ తెలంగాణలో ఇంకా అనేక పండుగలు జరుపుకునే విధంగా ఈ పండుగ ఆదర్శంగా ఉండే విధంగా అందరూ కూడా భక్తి పారివేక్షంతో ఉండాలని, దానికి సంబంధించినటువంటి 40 సంవత్సరాలుగా ఈ వేడుకలు సామూహిక నిమజ్జనాలు జరుగుతున్నటువంటి చరిత్రను కూడా భాగ్యనగర్ ఆర్గనైజేషన్ దగ్గర తీసుకొని ఎండోమెంట్ శాఖ తరఫున కూడా కొంచెం మార్గదర్శకత్వాలు లేదా దాని మీద ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న మీద సోషల్ మీడియా ద్వారా అందరికి సమాచారాన్ని ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాలు ఇన్ఫర్మేషన్ శాఖ సహకారంతో చేయడం జరుగుతుందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ
ఈ కార్యక్రమం ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. ప్రజలు కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పోయినసారి కంటే కూడా 10-20% ఎక్కువనే అవుతాయని చెప్పినారు. ఉదాహరణకు పక్కన సైబరాబాద్ కింద ఒక 18-19 వేలు అవుతాయి. దానికి సంబంధించిన రాచకొండ కింద కూడా సైబరాబాద్ కింద 12,000 పైన విగ్రహాలు అయితే ఉన్నాయి. రాచకొండ కింద దాదాపు 18-19 వేలు అయితే ఉన్నాయి. ఇక్కడ వేల సంఖ్య నుంచి లక్షల సంఖ్యకు దాటిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దాని పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ప్రజలకు మన ప్రజలే, వాళ్ళకి అసౌకర్యం కలగద్దు, శాంతి భద్రతల సమస్య కలగద్దు, మీకు అన్ని రకాలుగా విద్యుత్తో సహా అన్ని రకాల సరఫరా నిరంతరాయంగా వాటర్తో పాటుగా శానిటేషన్ అన్నీ ఉండాలి, రోడ్ల మరమ్మతులు జరగాలి, ట్రీ ప్రూనింగ్ జరగాలి, అన్ని రకాల చర్యలు జరగాలి. కాబట్టి నిర్వాహకులు కూడా అన్ని రకాలుగా సహకరించాలన్నా వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆ విధంగా సహకారం తీసుకొని బ్యారికేడింగ్ కావచ్చు, ఇతరత్ర అన్ని రకాల ఫైర్, ఈవెన్ ఫైర్, ఆర్టీసీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, వెహికల్ ప్రొవైడింగ్ అన్ని రకాలుగా ప్రతిదీ కులంకషంగా చర్చ చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం అందరి సహకారంతో, మీ అందరి సహకారంతో విజయవంతంగా జరుగుతుంది అనేటువంటి ఆకాంక్ష వ్యక్తం చేస్తాం. సార్, గతంలో చిన్న చిన్న పాండ్స్ అంటే ఎక్కడికక్కడ నిమజ్జనాల కోసం చిన్న చిన్న విగ్రహాల కోసం చిన్న చిన్న పాండ్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఈసారి కూడా పాండ్స్ అన్ని ఏర్పాటు చేశారు. ఎన్ని పాండ్స్ ఏర్పాటు చేశారు? ఇప్పుడు వాళ్ళక్కడ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి